నియోజకవర్గంలో రెడ్ బుక్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఓ ఎమ్మెల్యే మంత్రి లోకేష్ ను ఫాలో అవుతున్నారు. 100 మంది పేర్లున్నాయని ఓపెన్ గానే ప్రకటించారు. రెడ్ బుక్ అస్త్రంగా రాజకీయాలు చేస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? హిట్ లిస్ట్ లో ఉన్న పేర్లేంటి? వాట్స్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెడ్ బుక్ రాజకీయాలు రచ్చరేపుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు యంత్రాంగం టీడీపీ నేతలను వేధించింది. అలాంటి పోలీసుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నామని అప్పట్లో లోకేష్ తో పాటు కొందరు తెలుగుదేశం నేతలు చెప్పేవారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చేవారు. ప్రజల పట్టం కట్టడంతో టీడీపీ పవర్లోకి వచ్చింది. రెడ్ బుక్ తెరుస్తామని ఆ మధ్య చెప్పేవారు. ఇప్పుడు ఓపెన్ చేశారో లేక తెల్లట్ట వేసి పక్కన పెట్టారో కానీ రాష్ట్రంలో ఈ సబ్జెక్ట్ హాట్ టాపిక్ గానే ఉంది. అయితే జిల్లాల్లోని కొందరు నేతలు కూడా ఇప్పుడు రెడ్ బుక్ రాజకీయాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ గడ్డ ఆళ్లగడ్డలో రెడ్ బుక్ పాలిటిక్స్ అంశం ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాను ఒక రెడ్ బుక్ ను తయారు చేశానని ఇటీవల ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి తనతో పాటు అనుచరులను అక్రమ కేసులతో వేధించారన్నది అఖిలప్రియ వాదన. అలాగే దాడులకు తెగబడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. దౌర్జన్యాలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన అంశాన్ని ప్రస్తావించారు. అన్యాయంగా వేధించిన వారిని వదిలే ప్రసక్తే లేదని బరాబర్ కొట్లాడతామనే విధంగా వార్నింగ్ ఇచ్చారు భూమా అఖిలప్రియ. తన రెడ్ బుక్ లో 100 మంది పేర్లు ఉన్నాయని ప్రకటించడంతో ఆళ్లగడ్డ నియోజకవర్గ వైసీపీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. మరోవైపు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రెడ్ బుక్ అంశంపై మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఉడత ఊపులకు చింతకాయలు రాలవని, అలాగే ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ రెడ్ బుక్ కు భయపడేవారు ఎవరూ లేరని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈమె తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురుతాయేమో కానీ ఆళ్లగడ్డ ప్రజలు భయపడరన్న వాదాన్ని వినిపించారు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నది రెడ్ బుక్ రాజకీయాల కోసం కాదని ప్రజలకు సేవ చేయడానికి అన్న విషయాన్ని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టడం మంచిదని సున్నితంగా చురకలు అంటించారు. కూటమి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, వైసీపీ మాజీ శాసనసభ్యుడు గంగుల విజేంద్రనాథ్ రెడ్డి మాటల యుద్ధంతో ఆళ్లగడ్డ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. ఇక అఖిలప్రియ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే అంశం హాట్ టాపిక్ గా మారింది. 100 మంది లిస్ట్ లో మాజీ ఎమ్మెల్యే విజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరులే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అలానే వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డితో పాటు ఫాలోవర్స్ కూడా ఉన్నారట. అఖిలప్రియకు కిషోర్ రెడ్డి వరుసకు సోదరుడు. ఈమె తండ్రి భూమా నాగిరెడ్డి హఠాన్ మరణం తర్వాత కిషోర్ రెడ్డి అఖిలప్రియకు మధ్య ఆస్తుల గొడవలు తలెత్తాయి. ఆ తర్వాత పలుమార్లు పరస్పరం దూషించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. ఇక టీడీపీ నేత, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డితో అఖిలప్రియకు వర్గ విభేదాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకానొక దశలో అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి పరస్పర దాడులకు సైతం వెనకాడలేదు. నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరించారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి, ఏవి సుబ్బారెడ్డి కలిసి తనతో పాటు ముఖ్య అనుచరులు అనేక ఇబ్బందులకు గురి చేశారనేది భూమా అఖిలప్రియ వర్గం వాదన. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే విజేంద్రనాథ్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి, ఏవి సుబ్బారెడ్డితో పాటు వీరి అనుచరుల పేర్లు అఖిలప్రియకు రెడ్ బుక్ లో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. దీంతో అందరిలో టెన్షన్ నెలకొంది. చట్ట ప్రకారం అందరిపై యాక్షన్ ఉంటుందని ఎమ్మెల్యే అంటున్నారు. అయితే ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు రెడ్ బుక్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఏమంటారో చూడాలి మరి.